వింటున్నారు తెలంగాణ సమాచార్. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో రైతులకు ఇస్తా అనే ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు గారు, మేయర్ సునీల్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు గారు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కరీంనగర్ రూరల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతు పేరు మీద ఇస్తా అని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ లో 12,000 రూపాయలు మాత్రం ఇస్తా అని చెప్పడం జరిగింది. దానిని యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో రైతులకు మోసం మాట చెప్పి గద్దె ఎక్కడం జరిగినది. ఈ రోజు ముందు రోజులలో కూడా లోకల్ బాడీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 12,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఈ 12,000 ఇవ్వడు, 15,000 ఇవ్వడు, ఏ ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వడు. ఇదంతా కూడా కేవలం తెలంగాణ రైతులను నయవంచన చేయడానికి కోసము, రైతులను అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు. ఈ రోజు 75 సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది. మరి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పార్లమెంట్లో. మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీకేగిన అంబేద్కర్ గారి పేరు మీద గౌరవం ఉంటే వెంటనే 15,000 రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారము అనౌన్స్ చేయండి. మీరిద్దరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారి పేరు ఖరాబ్ చేస్తున్నారు. ఇవాళ కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించారు. భూమి లేని రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ జీవో కానీ ఏమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా రైతులు నయవంచన చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే నువ్వు రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎన్నికల ముందు రైతు భరోసా కింద వెంటనే మీరు 15,000 రూపాయలు ప్రకటించాలి. లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మీరు 15,000 ఇచ్చేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. మా డిమాండ్ని మీరు నెరవేర్చాలి. మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంటుంటుంది. ఇవాళ రైతుల కన్నీరు చూసడానికి మాత్రం ఏకైక జెండా ఉందంటే అది మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విషయం మేము ఖచ్చితంగా చెప్పగలం. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు వరంగల్లో జరిగిన సభలో మరి వారు రైతు డిక్లరేషన్లో మరి రైతులకు మోసం చేసే విధంగా ఆ రోజే ఒక కుట్రపూరితంగా ఆయన మనసులో లేని మాటను మరి రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని, ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఇట్లా రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీలో కూడా దాదాపు 40% కూడా రుణమాఫీ చేయలే. ఇప్పుడు మరి మొన్నటి వరకు మరి వర్షాకాలం పంటకు మరి వేస్తామన్నారు, వేయలేదు. దాని తర్వాత ఎండాకాలం పంటకు కూడా వేస్తామని ఎదురు చూసిన రైతులకు మోసం చేస్తూ క్యాబినెట్ మీటింగ్లో వారు మరి మంత్రులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మేము తిరగలేం బయట అని చెప్పినా కూడా మనం 15,000 నుంచి 12,000 ఎకరానికి 12,000 ఇస్తాం, అది కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తామని రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు రైతులకు ఒప్పుకున్న ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ఇచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇప్పించే వరంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రామకిషన్ రావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు, నగర ప్రథమ పౌరుల మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మరి పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా 15,000 రైతు భరోసా 15,000 వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ పక్షాన వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.